టాలెంట్ మీకుంటే మాత్రం వీసా టీవీ రాజ్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఒక చిన్న కామెంట్ చేయండి. లేదు అంటే మాత్రం ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రశాంత్ తేజ కాపు జబర్దస్త్ అని చెప్పి ఉంటుంది. అక్కడ ఒక చిన్న మెసేజ్ చేశారనుకో, సరికొత్త షోలో మీరు యాంకర్ కావచ్చు. అద్భుతమైన అవకాశం అయితే మీ కోసం అయితే ఉంది కాబట్టి అది ఒకసారి అక్కడ అందరూ అయితే చూసుకోండి. అవన్నీ మాట్లాడే ముందు అయితే ఇప్పుడైతే కాల్ తీసుకుందాం. హలో 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 హాయ్, మీ పేరు? వికాస్ అండి. వికాస్ ఎక్కడి నుంచి? సత్తుపల్లి. సత్తుపల్లి. ఏం చేస్తుంటా వికాస్? నేను ఇంటర్ అన్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఎట్లుంది లైఫ్ అంతా? హ్యాపీగా ఉన్నా అన్న. అవునా? హ్యాపీగా ఉన్నావు అంటే మంచిగా ఉన్నావు. అన్నా. నేను డబల్ హ్యాపీగా ఉన్నా. వికాస్, ఈరోజు టాపిక్ ఏంటంటే లవ్లో ఉన్నప్పుడు బ్రేకప్ అని చెప్పి వెంటనే చెప్పేది ఎవరు, అమ్మాయిలా అబ్బాయిలా? గ్యారెంటీగా అమ్మాయిలే అన్న. ఆ? అమ్మాయిలే. 100% గ్యారంటీగా అమ్మాయిలే అంటున్నావు. సరే, సూపర్. సరే కానీ ఎవరన్నా లవ్ చేస్తున్నావు వన్ సైడ్ అయినా? వన్ సైడ్, టూ సైడ్ అన్న. టూ సైడ్. ఏం పేరు? కీర్తి అన్న. ఆ? కీర్తి. ఇంతకుముందే కాల్ చేసింది నువ్వు చెప్పింది కీర్తి అని, అది నువ్వేనా? కాదన్నా. ఆ కీర్తి వేరు. నీ పేరు? వికాస్ అన్న. వికాస్. ఓ వాళ్ళ లవరు. వాళ్ళ ఈరోజు అందరి లవర్ల పేరు కీర్తి ఉన్నదేంటి? ఏమన్నా వేరే వాళ్ళు ఫోన్ చేశారు ఇందాక. ఇంకా చెప్పాలి, ఏం చేస్తుంది మీ కీర్తి? అన్న ఇంటర్ సెకండ్ ఫస్ట్ ఇయర్ అన్న. నువ్వు? నేను సెకండ్ ఇయర్ అన్న. ఎట్లా పరిచయం భయో మీ ఇద్దరికి? ఒకే కాలేజ్ అన్న. ఒకటే కాలేజ్. ఎట్లా ప్రపోజ్ చేసినావు? ఫస్ట్ 143 అన్న. తను 225 అడిగింది. ఏంది? 143 మీనింగ్ అడిగింది. ఐ లవ్ యూ అన్న. ఓకే అన్న. తర్వాత తనేం చెప్పింది? ఫస్ట్ ఏడ్చింది అన్న. ఏడ్చిందా? ఎందుకు బ్రో? మాకు నచ్చది కదండి అంది. ఆ, తర్వాత అన్నయ్య సినిమాకి అన్నయ్య ఓకే అంది. సినిమాకి పోదామా అని అడిగింది. ఇంటర్లోనే మీకు లవ్? అదే బ్రో. ఏదో ఇంజనీరింగ్ చేసినా మాకు లవ్ లేదు బ్రో. బాధ అనిపిస్తుంది ఇట్లా టైంలోనే. చాలా బాధ అనిపిస్తుంది. సరే, ఇంకా చెప్పాలి. ఎట్లున్నారు ఫ్రెండ్స్ అంతా? అంతా బాగా బ్రో. ఓవరాల్ అంతా సూపరా? మార్చ్ ఫస్ట్ ఎగ్జామ్స్ బ్రో మాకు. మార్చ్ ఫస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయి బ్రో. ఫోన్ మాట్లాడి తక్కువ చేయి. సరే బ్రో. నువ్వు ఒకవేళ కొంప తీసి ఫెయిల్ అయినావు అనుకో, అయిపోయినట్టే ఇంకా నీ పని. డిగ్రీకి పోయినాక అమ్మాయి ఉండదు. ఎంపీసీ గ్రూప్ ఎంపీసీ బ్రో. ఎంపీసీ అంటే తోపు. ఇంకా నువ్వు చెప్తున్నా, ఎంత ఎంపీసీ అయినా ఎప్పుడో ఒకసారి గాడి తప్పాల్సిందే కాబట్టి. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం. ఎట్లుందండి మ్యాథ్స్ సార్? ఎట్లుండు? అవునా? అస్సలు మాకైతే మ్యాథ్స్ సారు ఇంటర్లో సావ కొట్టేటోడు మమ్మల్ని, అశ్విన్ సార్ అని. బ్రో ఏంది? నేను కూడా బాగానే చదువుకున్నా బ్రో. బీటెక్ చేసిన తర్వాత ఇక లా చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్. అట్లా. ఎవరు చేస్తావా? బీటెక్. ఎందుకంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. అయిపోగానే వెంటనే జాబు. ఫస్ట్ శాలరీనే ఫ్రెషర్స్కే 25 to 35 వరకు కూడా ఇస్తున్నారు. బెస్ట్ కదా బీటెక్ చేసేయి. ఈసీ అన్న సిఎస్సి అన్న తీసేసుకో. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, అటు హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు ఈసీ తీసుకుంటే. 100% బీటెక్ ఈసీ తీసుకో. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, నువ్వు హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. అప్పుడు మనం కూడా బీటెక్ చేసిన తర్వాత సోలార్లో చేసినాం, కానీ ఇంకా అది నచ్చకనే యాక్టింగ్ అంటే పిచ్చితోటి ఇటు వచ్చినాం అంతే బ్రో. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ లక్కీ కలర్ నువ్వే. అసలు అదిరిపోయింది. ఇంకో కాల్ ఉందంట, తీసుకొని అయితే తీసుకుందాం. హలో 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 హాయ్, మీ పేరు? విజయంతి. అంటే నీ పేర్లు ఎప్పుడు విజయంతి ఉండాలని చెప్తున్నా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? బెంగళూరు. కొట్టేటట్టున్నావు. కోపం ఎక్కువనా నీకు? విజయంతి అంటే కాదు, జయంతి అన్నావు కదా, అందుకే అనుకుంటున్నా. అమ్మ ఇంత గట్టిగా చెప్తున్నావు, నేనేమన్నా కొడుతుందా ఏమనుకున్నా.
ఏం చేస్తుంటావు జయంతి? హౌస్ వైఫ్. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నిజంగా సూపర్ అండి, మీరు తోపు అసలు తురుము కత్తి. ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఎవరు ప్రపోజ్ చేసిరు ముందు? నిజం చెప్పు. అవునా? సామాన్యంగా అమ్మాయిలు ప్రపోజ్ చేయరా, ప్రారంభిస్తారు తప్ప. అవునా? ఎప్పుడు మీ ఆయన ఏమన్నాడు అప్పుడు నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు? చెప్పు. ఒప్పుకుండా వెంటనే ప్రపోజ్ చేయగానే ఐ లవ్ యూ అనగానే లవ్ యూ టు జయంతి అని అన్నాడా? ఏమన్నాడు చెప్పు. నువ్వు ఎట్లా చెప్పినావు ఐ లవ్ యూ అని చెప్పినావా? ఎట్లా పరిచయం మీరు ఇద్దరు? ఆహా, అట్లా పరిచయమా? వాళ్ళ చెల్లెల్ని మీ ఇంటికి ఇస్తే నువ్వు వాళ్ళ ఇంటికి వచ్చేసినావు. ఏం గొడవలేం కాలే? కూల్గా మాట్లాడి కూల్గా సెట్ అయిపోయింది. లవ్లో ఉన్నప్పుడు ఎట్లుంది, మ్యారేజ్ తర్వాత ఎట్లుంది లైఫ్? ఏంటి? నువ్వు మాట్లాడలేదేమి? ఎందుకు? మా భయం ఎక్కువ ఉన్నదానివి నువ్వు లవ్ యూ అని చెప్పినావు, నువ్వు భయపడతావు. చిచ్చి చెప్పడానికి. సరే, మీ ఆయన ఉండా ఇప్పుడు పక్కన? అవునా? సరే, ఈరోజు టాపిక్ ఏంటంటే లవ్లో ఉన్నప్పుడు బ్రేకప్ అని చెప్పి వెంటనే అనేవాళ్ళు ఎవరు, అమ్మాయిలా అబ్బాయిలా? ఆనిముత్యం రాను, జెన్యున్గా నిజాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నిజంగా సూపర్ నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ రా. లాస్ట్ లక్కీ కాలర్ నువ్వే. అదిరిపోయింది. ఇట్లనే కాల్ చేస్తూ ఉండి ఇంతే మంచిగా మాట్లాడుతూ ఉండు. ఇంకా మాట్లాడాలి చేయాలి అని నాకు కూడా ఉంది, కానీ మన షో టైం అయితే అయిపోయింది కాబట్టి అట్లా అని చెప్పి ఇంకా చూద్దాం. ఇంకా మిగతా కాలర్స్ అందరినీ కూడా. ఇంకోటి ఏంటంటే మీ అందరికి అద్భుతంగా మాట్లాడే టాలెంట్ మీకుంటే మాత్రం వీసా టీవీ రాజ్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న కామెంట్ చేయండి. లేదు అంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రశాంత్ తేజ కాపు జబర్దస్త్, ఇంకొకసారి చెప్తున్నా ప్రశాంత్ తేజ కాపు జబర్దస్త్, అక్కడ ఒక చిన్న మెసేజ్ చేసిరనుకో మీకు ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు దిల్సే. మళ్ళీ రేపు దిల్సేలో మీ ముందు ఉంటా. బాయ్ బాయ్.